హాయ్ హలో గాయ్, వెల్కమ్ టు మిస్టర్ ప్రసాద్ పిసల్ గ్యాస్. దగ్గరకు అయితే వచ్చాను కొండలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గ్యాస్. లవ్ యూ ఆల్. హాయ్ హలో గాయ్, వెల్కమ్ టు మిస్టర్ ప్రసాద్ పిసల్ గ్యాస్. ఈరోజు వచ్చేసి గ్యాస్ నేనైతే మా మేక అయితే ఉండిపోయిందంట కొండకి. అందుకని నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుందంటే 6 అవుతుంది. దూలు తీరిపోతుంది గ్యాస్. కొండ ఎక్కలేకపోతున్నాను. చూడండి మా కొండలు మీకు చూపిస్తాను గ్యాస్. మామూలు కొండలు కాదు అసలు. వీడియో స్టార్టింగ్ నుంచి తీయలేదన్నమాట. ఇది ఇప్పుడు తీద్దామనిపించింది, కొంచెం తీస్తున్నాను. మొత్తం ఇంకా చూడండి గ్యాస్. ఆ వెనకాల అంతా కనిపించి చూపిస్తాను మీకు. నేనైతే కొండలు ఎక్కుతున్నాను అనమాట. మామూలు కాదు అసలు. బాబాయ్ అయితే 4 గంటలకి ఫోన్ చేసి మేక తప్పిపోయిందిరా అన్నాడు. కానీ తను ఇప్పుడు 6 అయిపోయినా ఇప్పుడు పెద్ద కొండలు అయితే ఎక్కలేకపోతున్నాను అనమాట. చాలా షార్ట్ కట్ వచ్చినా చాలా దూరం అయిపోయింది అనమాట. వర్షం అయితే పడేలా ఉంది. గొడుగు ఏం తీసుకురాలేదనమాట. అంతగా దూలు తీరిపోయేలా ఉంది ఈరోజు అయితే. చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చినుకులు అయితే వర్షం వస్తే ఎక్కడన్నా చిన్న రాయి దగ్గర ఎక్కడ దాక్కోవాలి, తప్పదు. చూడండి గైస్, మీకు చూపిస్తా. ఇంకా చాలా పైన వెళ్ళాలి. నేనైతే గైస్ అప్పుడే వచ్చాను అనమాట పాడేరు నుంచి వచ్చేసరికి బాబాయ్ అయితే ఫోన్ చేసి మీ మేక కూడా రాలేదు, కనిపించలేదు అనేసరికి ఇంకా అలాగే వచ్చేస్తున్నాను అనమాట. చూడండి వెనకాల మళ్ళీ లాగిస్తున్నాయి. మామూలు లేదు గైస్ అసలు. తీరిపోతుంది గ్యాస్. మేక దొరికితే పర్లేదు గ్యాస్, మేక దొరకకపోతేనే ఇబ్బంది అంటే ఇది పెద్దది కదా, అమ్ముకుంటే ఎంతో కొంత వస్తుంది అనమాట. చూడండి గ్యాస్, దగ్గరికి అయితే వచ్చాను కొండల దగ్గరికి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇంకా నేను రేపటికి వస్తామంటే ఏమీ తెలియదు గ్యాస్. అంటే ఈ మధ్య కొండలు కొంచెం పులులు అలాంటివి కొంచెం తగ్గింది గ్యాస్. లేకపోతే అప్పట్లో అయితే మేకలు ఉండిపోతే అసలు నెక్స్ట్ డే వస్తే అసలు కనిపించేది కాదనమాట. అంటే ఏదో ఒకటి తినడాలో అలా జరిగేదనమాట. కానీ ఈసారి దొరక తెలియదు. చూడండి ఇలాగ ఉంది కొండలు, రాయలు రప్పలు. బాగున్నాయా? బాగున్నట్టయితే మీకు నచ్చినట్టయితే రండి గ్యాస్. విజిట్ తీసుకెళ్తాను. మొత్తం కొండలు మొత్తం తిప్పేస్తా. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే గ్యాస్, నేనైతే మా కొండలు కూడా చూపించాలని వీడియో తీశాను. చూడండి కింద పొలాలు కనిపిస్తున్నాయి గ్యాస్. పొలాలు ఈ మధ్యన ఇక్కడ అక్కడైతే మా ఊరు ఉందన్నమాట. చూడండి నీట్గా కనిపించట్లేదు. మాది ఐఫోన్ కాదు కదా, ఐఫోన్ అంటే క్లియర్ కనిపించేదేమో. మాది ఏదో డబ్బా ఫోను, అందుకనే నీట్గా అయితే కనిపించట్లేదు అనమాట. ఇప్పుడైతే కొంచెం దగ్గర వచ్చాను గ్యాస్. చూడండి ఆ రాయలు ఉన్నాయా, ఆ రాయల దగ్గర మనమైతే ఇప్పుడు వెళ్ళాలన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో. దేవుడి దగ్గర ఉంటే పర్లేదు, లేకపోతే మాత్రం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. రిటర్న్ కూడా చాలా దూరమే. చూడాలి వచ్చిన దారి కాదు, రిటర్న్ ఇలాగెళ్ళాలన్నమాట. ఇలాగెళ్ళాలి, ఇలాగెళ్ళిపోయి దిగిపోవాలి, రోడ్లో దిగిపోవాలన్నమాట. ఇలా కూడా చాలా దూరం. ఇలాగైతే ఒక 1 కిలోమీటర్ 2-3 కిలోమీటర్స్ అయింది. ఇలాగైతే 4, 5, 6 దాకా వచ్చింది కిలోమీటర్స్. చుట్టూ తిరుక్కుని వెళ్ళాలి కదా, చాలా లాంగ్ అనమాట. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే మా కొండలు అయితే మీకు చూపిస్తున్నాం కదా. చూడండి కొండలు ఎలాగ ఉన్నాయి అసలు. కొండ ప్రాంతం మామూలు లేదు. కొండ మాత్రం బుర్రపాడుగా. రండి గైస్, అడుగైతే ముందుకు పెడదాం మళ్ళీ. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మనం అయితే మొత్తానికి చాలా దూరం వచ్చాము గైస్. అయినా మేక అయితే అసలు ఏం సౌండ్ అయితే చేయట్లేదు అనమాట. అది ఎక్కడుందో తెలియదు, కానీ చూద్దాం గైస్. మీకు నేను ఒకటి చూపించబోతున్నాను గైస్. అదేంటంటే గైస్, మేము పెద్దగా అదేంటి గైస్ కుళాయిలు వాడతాం కానీ గైస్ మన మేమైతే పెద్దగా మోటార్లు అయితే వాడాం గైస్. వాటర్ కోసం అయితే పెద్దగా మోటార్లు అయితే మేము వాడాము. కొన్ని గైస్ మాకు ఎలాగంటే వర్షాకాలం కానీ వర్షం లేకుండా గైస్ మాకైతే
కొండల్లో గైస్. కొండల్లో మాకైతే ఊట అయితే తేలుతుంది అనమాట. వాటర్ అయితే వచ్చింది అనమాట కొండల నుంచి అలాగే రాయల మధ్య నుంచి అయితే వాటర్ అయితే వచ్చింది అనమాట. చూడండి గైస్, చూస్తున్నారా? చూసారు కదా గైస్, మేమైతే పైప్ ద్వారా అయితే ఆ వాటర్ని అయితే మేము తీసుకెళ్ళిపోతాం గైస్. వాటర్ అయితే అది పైప్ ద్వారా అయితే తీసుకెళ్ళిపోతాం. మీకు స్టార్టింగ్లో చిన్న బిట్టు కనిపించింటుంది పైపు, చూడండి గైస్, అందులో ఆ పైపు కనిపించిద్ది అనమాట. ఇప్పటికే చాలా దూరంగా వచ్చాం. చూడండి, మబ్బులు అయితే చేస్తున్నాయి, వర్షం పడిపోద్దేటని భయంగా ఉంది. చూస్తున్నారు ఎలా ఉంది అసలు. మేక అయితే మనకు దొరకడం తెలియదు, కానీ అసలు మేక సౌండ్ కూడా చేయట్లేదు. అసలు మేక అయితే అసలు ఎక్కడుందో తెలియట్లేదు. 1-2 మేకలు ఉంటే ఈజీగా మనకు తెలిసిపోయేవి, కానీ అది ఒక్క మేక ఉంది, అందుకనే అది సౌండ్ ఏమి చేయట్లేదు అనమాట. ఈరోజు కనిపించకపోయినా రేపటికి మళ్ళీ మేకల కాపు మాదే కాబట్టి డాడీ అయితే రేపటికి తీసుకొచ్చిస్తారేమో. తీసుకొచ్చి చూస్తే పర్లేదు, మరి కనిపిస్తే పర్లేదు గైస్. కనిపించకపోతే మాత్రం ఒక 5,000 ఒక 6,000 లాస్ అనుకోవాలి. అలా గైస్, మేమైతే మేకల కోసం అయితే ఏం గడ్డి అలాంటిది ఏం పెంచాము గైస్, అందుకనే మాకైతే వచ్చిన బాధ ఇది. గడ్డి అయితే పెంచాము అనమాట. మేము ఏమంటే కొండలోకి తీసుకొచ్చేసి రాత్రి దాకా కొండలో మేపి తీసుకెళ్ళిపోతాం గైస్. తీసుకెళ్ళిపోవడం వల్ల మాకు మేకలు చాలా వరకు చనిపోతున్నాయి గైస్. దానివల్ల అంటే చాలా దూరం కదా, నేను చెప్పాను కదా గైస్, 6 కిలోమీటర్స్ అలా వచ్చిద్దని. అలా తిరగడం వల్ల వర్షాకాలం గైస్ మేకలు అయితే చాలా చనిపోతున్నాయి. కొన్ని రీసెంట్గానే చాలా మేకలు అయితే చనిపోయినాయి. అందులో మాది 2 చనిపోయే మేకలు. మళ్ళీ అప్పుడు మాయ వాళ్ళది చనిపోయింది, అలాగే బాబాయ్ వాళ్ళది కూడా చనిపోయింది మేకలు అయితే. చూసారు గైస్ రాయలు ఎలా ఉన్నాయి. రాయలు తప్ప ఏం కనిపించట్లేదు కదా, చూడండి. దూలు తీరిపోయింది గ్యాస్. టైం అయితే 6:30 అయిపోయిందనమాట. నేను అది కొండలో ఉన్నాను. మేకైతే అసలు ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాం గ్యాస్. చూస్తున్నారు గ్యాస్ ఇలా ఉన్న రాయలు, కొండలు రాయలు మామూలు లేదు గ్యాస్ అసలు. చూడండి, ఇక్కడ నుంచి పొరపాటున పడ్డామా గ్యాస్, కింద ఇంకా అంతే. చూడండి ఎలా ఉంది, చాలా అవుతుంది కదా. ఆ కనిపించిందే రోడ్ గ్యాస్. చూడండి, మనమైతే కొండలను ఇక మనమైతే ఇక చాలా పైన వెళ్ళాలన్నమాట. చూడండి, కొంచెం కింద పడ్డామా డైరెక్ట్గా కిందకే, ఎక్కడాగా ఇంకా. చూడండి, ఇక మనమైతే ఇంకా చాలా పైన వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి గ్యాస్ మనమైతే ఇప్పుడు. చూడండి, మేక అయితే అసలు ఏం సౌండ్ చేయట్లేదు. చూడండి, హలో గ్యాస్, నేనైతే సగం దూరం వెళ్ళిపోయాను గ్యాస్. సగం దూరం వెళ్ళిపోయింటే మేక సౌండ్ అయితే వినిపించింది అనమాట. వినిపిస్తే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. మేక ఎక్కడ ఉందో తెలియదు కానీ సౌండ్ అయితే చేస్తుంది గ్యాస్. లేక వచ్చాం కాబట్టి కొంచెం లేట్ అయినట్టయితే డాడీకి ఫోన్ చేస్తే డాడీ సగం దాకా వస్తాడు కదా. లేక మేకనైతే తీసుకెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను అనమాట. చీకటి అయిపోయింది. ఇప్పుడే అమ్మ ఫోన్ చేసి వచ్చాయో రేపటికి మళ్ళీ నాన్న వెళ్తాడులే అని చెప్పింది. కానీ సౌండ్ వినేసరికి మళ్ళీ నేనైతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను అనమాట. చూడండి, మొత్తం రాయలే కనిపిస్తున్నాయి కదా. చూడండి, మేక దగ్గర వెళ్ళాక మళ్ళీ వీడియో తీస్తా గైస్. దూరం ఉంటే సౌండ్ చేసింది గైస్. నేను దగ్గర వచ్చేసరికి అయితే సౌండ్ ఏం చేయట్లేదు అనమాట. అసలు ఏమని తెలియట్లేదు. మళ్ళీ వచ్చాను అనమాట. నేను చెప్పాను కదా గైస్, చాలా డేంజర్ ప్లేస్ అనమాట ఇది వచ్చి. టైం అయితే చూడండి 7 దగ్గర అయిపోతుంది అనమాట. మామూలు కాదు. సౌండ్ విని అయితే వచ్చాను కానీ మేక అయితే కనిపించట్లేదు అనమాట. అది మేకో తెలియదు ఏటో తెలియదు గైస్. అప్పట్లో చెప్పేవాళ్ళు గైస్ మాకైతే, మా పాత వాళ్ళు ఇలా అనేసి. మనం ఏదైనా మిస్ అయ్యి ఉంటే దానికోసం వెళ్తే ఏదో ఒక సౌండ్ చేస్తుందని చెప్పేవాళ్ళట గైస్. చెప్పారన్నమాట మా తాత వాళ్ళు అయితే. అది నిజంగా అయితే తెలియట్లేదు నాకైతే. ఆ సౌండ్ విన్నప్పుడు మేక దొరికిందని సంతోషంగా దొరికింది, కానీ ఇక్కడ దగ్గర వచ్చేసరికి సౌండ్ సేఫ్ అయ్యేసరికి చాలా భయం వేస్తుంది గైస్. హార్ట్ బీటు మామూలు కొట్టుకోవట్లేదు గైస్ అసలు నాకైతే.
మేకైతే నాకైతే కనిపించట్లేదు గ్యాస్. నేనైతే వెళ్ళిపోతాను. టైం అయితే ఇప్పటికి 7 దగ్గర అయిపోతుంది. ఈ ప్లేస్లో గ్యాస్, ఈ ప్లేస్ మీద సౌండ్ అయితే చేసింది, మేక సౌండ్ అయితే చేసింది, వచ్చింది. కానీ ఇప్పుడు వస్తే అసలు సౌండ్ అయితే చేయట్లేదు, అసలు ఏమి చేయట్లేదు. అసలు నా హార్ట్ బీట్ అయితే మామూలు కొట్టుకోవట్లేదు. డైరెక్ట్ ఇంకా పారిపోడు గ్యాస్, ఇంటికి లాగుడు ఇంకా. ఓకే గ్యాస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గ్యాస్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు మిస్టర్ ప్రసాద్ ఆఫీసర్ గ్యాస్.